నమస్తే రమ్మగారు. నమస్తే జయ. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గ్రే హెయిర్ వచ్చేస్తుంది. రకరకాల మెథడ్స్ కూడా తెలిసిపోయినాయి. మరి ఇదివరకు ఏం చేసేవారు? నాకు అంటే అంత తొందరగా వచ్చేది కాదేమో. వచ్చేది కాదు. ఎన్ని సెర్చింగ్లో బాగా ఎక్కువ హైయెస్ట్ సెర్చింగ్ అంటే గ్రే హెయిర్ని ఎలా కంట్రోల్ చేసుకోవటమేనేమో, ఏం చెయ్యాలి అని మనం కూడా చాలా మాట్లాడుకున్నాము. కానీ ఏమో అన్ని కెమికల్స్ అయిపోతున్నాయండి. అవును, వేసుకోవాలి, కలర్ పెట్టుకోవాలి అనిపించినా వెనకాలే ఒక భయం. వాయమ్మో ఇది వేసుకుంటే ఏమొచ్చేస్తుందో, ఏమైపోతుందో. స్కిన్ అలర్జీస్తో పాటుగా చాలా పెద్ద పెద్ద సమస్యలకి హెయిర్ కలర్ అనేది ఒక కారణం అయిపోతుంది. చెవి నొప్పి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఓ చెవి నొప్పి వచ్చిందా అని కొంచెం దీర్ఘంగా ఆలోచించి కలర్ వేసుకుంటారా అని అడుగుతున్నారు. కంటి సమస్యలు వచ్చి వెళ్ళామనుకోండి, ఇదే క్వశ్చన్. స్కిన్ ఇక అసలు చెప్పక్కర్లా, ఇంకా పెద్ద జబ్బులు. అవును, అవి నేను చెప్పట్లేదు, వాటికి కూడా ఇది కారణం అంటున్నారు. అవును. మరి ఎట్లా అండి కవర్ చేసుకోవటం? ఎట్లా మీరు మంచి ఇంటి చిట్కాలు చెప్తారు? మీ ఐడియా ఏంటి రమ్మగారు? ఇప్పుడు ఇది వరకు ఇంత పొల్యూషన్ లేదు జయ. ఈ రకమైన కెమికల్స్ అవి మన జీవితంలో లేవు. మన ఆహారపు అలవాట్లు వేరు, మనకి ఆహారం పండించే విధానం వేరు. అసలు కెమికల్ తోటే మనం పుడుతున్నాం, పెరుగుతున్నారు మన పిల్లలు. మనం తినే బియ్యము, గోధుమలు, కూరలు, పప్పులు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చీజు, సమస్తమైన వాటిలలో ఏదో ఒక కెమికల్ తోటే ఇవన్నీ ఫర్టిలైజర్స్ వల్లను, లేకపోతే పెస్టిసైడ్స్ వల్లను, ప్రిజర్వేటివ్స్ వల్లను, కరుణుడి చావుకి 100 కారణాలలాగా మన అనారోగ్యాలకి, ఎర్లీ గ్రేయింగ్ హెయిర్కి, రకరకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్కి, పేర్లేని జబ్బులు, చిన్నతనంలోనే రకరకాల సమస్యలు వచ్చేయటానికి, పిల్లలు అనారోగ్యాలతో పుట్టడానికి, ఒబేసిటీకి, ఇవన్నీ కారణాలే. మన లైఫ్ స్టైల్ కూడా. ఇప్పుడు ఈ హెయిర్ కలర్స్ అడ్వర్టైజ్మెంట్స్ చూస్తామా, చిన్న పిల్లల్ని కూడా హెయిర్ కలర్ రంగులు మార్చుకోమని చెప్తారు. 30 years ఆ పిల్లని, దాని 30 అని అది చెప్పుకుంటుంది ఆ హీరోయినో యాక్ట్రెస్. మామూలుగా చూస్తే ఆ పిల్లకి అంత వయసు ఉన్నట్టు ఉండదు, కానీ వాళ్ళు మేము రంగేసుకుంటున్నామని ఓపెన్గా చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ 25 లక్షలో 50 లక్షలో ఇస్తారు, అందుకని చెప్తారు. ఈ చిన్న పిల్లలు కూడా ఏంటంటే కొంచెం ఏదో తమాషా బ్లాక్ హెయిర్ అనుకో, తనకి బ్రౌన్ హెయిర్ ఇష్టం. ఇప్పుడు నేను చూడు, నా జుట్టు వేవీ హెయిర్, నీ స్ట్రైట్ హెయిర్ అంటే నాకు ఇష్టం. నాకేమో కర్లీ హెయిర్ మీలాగా వేవీగా కావాలని ఉంటుంది. ఇప్పుడు మార్గాలు వచ్చినాయి కాబట్టి నేను నీ దాన్ని, నువ్వు నా దానికి చేసేసేయచ్చు. అవునవును. దీని తర్వాత కాన్సిక్వెన్సెస్కి నీకు ఆలోచన ఉండదు, నాకు ఆలోచన ఉండదు. మనం పెద్దవాళ్ళం కాబట్టి అమ్మో దీనివల్ల ఏమొస్తుందో అనుకుంటాం. పిల్లలు అట్లా ఆలోచించరు. ఏదైనా ఒక ఫంక్షన్ ఉందంటే జుట్టు వెంటనే కర్ల్స్ తిప్పాలి, ఇడి తిప్పాలి, అడి తిప్పాలి, రంగు వేసుకోవాలి, 3 వేసుకోవాలి, 5 రంగులు వేసుకోవాలి, 16 రంగులు, ఆకుపచ్చ, పసుపచ్చ, నీలము, ఎరుపు రంగులు వేసుకోవాలి. అది చాలా సహజంగా తీసుకోవాలి. నెవర్ ఎవర్ జడ్జ్ మీ, ఈ సెంటెన్సులతోటి ఈ పనులు చేసేస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంగా అయ్యాం మనము. ఇందులో పెద్ద చిన్న లేదు. గ్రే హెయిర్ ఉంటే సహజంగా దాన్ని ఈ ఏజ్కి తగినట్టుగా తీసేసుకునే వాళ్ళు 10% కూడా లేరు ఇప్పుడు. అవునండి, సహజంగా తీసుకోలేకపోతారు. దానికి ఏదైనా చేయాలని ఉంటుంది. చుట్టుపక్కల ప్రధానమైంది జయ, చాలా విషయాల్లో ఈ వాక్యం ఎప్పుడు నేను చెప్పాలనుకుంటా. మనం ఎప్పుడు మన కోసం జీవించట్లేదు. ఇప్పుడు మనం ప్రపంచం కోసమే జీవిస్తున్నాం జయ. మనం ప్రతి వాళ్ళు అదేంటి నీ జుట్టు తలపై ఏదైనా చేసుకోవచ్చు కదా, కుచ్చు లేతే క్యూ నహి అన్నట్టుగా కుచ్చు కర్తే క్యూ నహి అంటారు. ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రే హెయిర్ ఆ అందం తక్కువ లేదా ఏజ్ ఎక్కువగా కనపడము అనేది సహజంగా తీసుకుంటే మనకి ఏ సమస్య ఉండదు. అంటే సహజంగా వచ్చే వయసులో రావటాల ముందే వచ్చేస్తుంది. ముందే సహజంగా వచ్చే వయసులోనూ ఓర్చుకోలేము మనము. వయసుకి సహజమైంది ఓర్చుకోలేము. ఇది కరెక్ట్. అర్లీగా వచ్చినా కూడా ఓర్చుకోలేక మన చుట్టూతా ప్రపంచం మనని అందులోకి తోసేస్తుంది. అందులో మన బట్టలు, మన హెయిర్ కలర్స్, మన తాలూకు అటైర్ అన్ని సమస్తమైనవి ప్రపంచం వల్ల మనం మారుతూ ఉంటాం. ఇదేంటి అందరూ ఇవాళ రేపు అలా చేస్తున్నారుగా, మీరు ఇలా చేస్తున్నారు ఏమిటంటారు. కొన్నాళ్ళకి ఇప్పుడు మనకు నచ్చందే రేపొద్దున అలవాటు అవుతుంది. అలాగే వెళ్ళిపోతాం. వెళ్ళి మనము ఈ కెమికల్స్ తాలూకు పూర్తి అందులోకి, ఇప్పుడు కెమికల్స్ తోటే మనం జీవిస్తున్నాం. మనమే తీసుకొచ్చి పూసుకుంటే అది ఇంకా సమస్య. ఇది దొరికిపోతున్నాం. ఇందులో చూడు, 2 ఏళ్ల పిల్లల నుంచి నెయిల్ పాలిష్ చేస్తారు. ఏమిటమ్మా అది? తింటారా? అవును. ఆహారంతో పాటు లోపలికి వెళ్ళిపోవచ్చా? 2 ఏళ్ల పిల్లలకు కూడా మూతికి లిప్స్టిక్ వేస్తారు, కాటుకు పెట్టి ఎట్లా దిద్దాలో కళ్ళకి. ఏముంది, ఇప్పుడు పసిబిడ్డ పుట్టాడు, 2 నెలల వాడికి ఐబ్రోస్ లేవు, వాటంతటా వస్తాయి. నువ్వు కాటుకు పెట్టి గీయటం ఎందుకమ్మా? ఎలా గీయాలో కూడా చూపిస్తున్నారు.
అందరూ ఎందుకు చంటివాడికి మొహం మీద జుట్టు లేకపోవటమే వాడు అందమమ్మా. పసివాడికి మనం చేసుకున్నట్టుగా ఇప్పుడు ఏమి చేయించుకుంటాం ఐబ్రోస్, అదేదో వచ్చింది కదా నీడ్లింగ్ అని, దానిలాగా పిల్లలకు కూడా కళ్ళకి ఇంత కాటుకు ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఉండాలి. ఎందుకు అంతంత ఐబ్రోస్ లేకపోతే పసివాడు అందంగా ఉండడు? పసిబిడ్డ దాని అందమే అది కదా. ఆ ఐబ్రోస్ లేకపోవడం సహజమైన సౌందర్యాన్ని మనం వదిలేసాం, పాడు చేసుకుంటున్నాం. ఈ ఐబ్రోస్ గీయని పిల్లలు కనపడరు జయ మనకి. అవునండి, అవును. అందరి పిల్లలకి అవే. నేను ఎన్ని వీడియోలు చూసానో అట్లాంటివి స్క్రోల్ చేస్తుంటే కనపడతాయి. ఎట్లా ఎలా గీయాలో వాడి మొహం ఇట్లా పట్టుకుని. నువ్వు ఏం పెట్టి గీస్తున్నావు? కెమికలే కదా. ఈ 2 నెలలు, నెల రోజులు, 20 రోజులు, 14 రోజుల చంటి బిడ్డకి ఇది అవసరమా? రిమూవ్ చేయటం ఎంత కష్టమో తెలుసా రమ్మగారు? నూనె రాసి తీయాలి. కాటన్ ఎందుకు వచ్చింది ఈ గోలమ్మా? ఎందుకు వచ్చిందమ్మా? ఇలా మొదలుపెట్టి దొరికేస్తున్నాం మనం. సరే, ఇక ఇవన్నీ జరిగేవే. ఎన్నిటి గురించి మాట్లాడాలో జయ. ముందుకెళ్తే మనం హెయిర్ కలర్స్ చూస్తే ఒక వయసు వచ్చేదాకా మనం శ్రద్ధగా నూనె రాయటము, అవి మన చేతిలో ఉన్న నాళ్లే చేస్తాం. నూనెలు రాయటము, పిల్లల తలకి ఏదైనా పెట్టడము, శ్రద్ధగా తలకాయలు దువ్వటము. కొంత వయసు వచ్చాక పిల్లలు మన చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. కొంతమందికి గ్రే హెయిర్ వచ్చేస్తూ కనపడుతుంది. వాళ్ళ శరీరంలో ఏ మార్పుల వల్ల పిత్తం పెరగటం, వాతం పెరగటం ఇలాంటివి చెప్తారు ఆయుర్వేదం వాళ్ళు. కొన్ని రకాల నూనెలు రాస్తూ బాగా మసాజీ అవి జరిగితే కొంత బాగుండొచ్చు. ఈ నూనెలు మనం ఇంట్లో చేసుకోవచ్చు. గుంటగరాకు, గోరింటాకు, మందారాకు, మందార పువ్వులు, వాటితోటి చేస్తే నూనె వల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. 1-2 వైట్ స్టాండ్స్ ఉన్నాయనుకోండి, ఉన్నాయి, ఏం కాదు. దానికోసం నువ్వు కలర్ వేయటం మొదలు పెడితే పక్క జుట్టు పాడవచ్చు. పోనీ పక్క జుట్టు పాడవదు, ఏమీ కాదు, ఇవి చాలా అద్భుతమైనవి అని చెప్తారు. వాళ్ళు ఏం మన మేనమావ కొడుకులు కాదమ్మా, అమ్ముతున్నారు వాళ్ళు. మన మేనమావ కొడుకే నిజం చెప్పడం మన కర్మానికి. ఇప్పుడు మన ప్రపంచం అది. అమ్ముతారు వాళ్ళు. అమ్మేటప్పుడు దీనివల్ల ఈ ప్రమాదం ఉందని ఎందుకు చెప్తారమ్మా? దాని మీద చిన్న అక్షరాలతో కాషన్ రాస్తారు. పొరపాటును కూడా మనం ఆ కాషన్ అసలు చదవలేము. అంత చిన్న అక్షరాలుగా ఉంటాయి. అసలు ఎర్లీ ఏజ్లో పిల్లలు పుట్టకుండా ఉన్నవాళ్ళు, పిల్లలు పుట్టడం ఇంకా కనాలి, పిల్లల్ని కనే వయసు దాకా పొరపాటును కూడా హెయిర్ కలర్స్ జోలికి వెళ్ళొద్దు. ఓకే, మీరు ఎన్ని కెమికల్స్ మానేయగలుగుతారో అన్నీ మానేయండి. మ్యాక్సిమం లిప్స్టిక్లు వద్దు, అది నోట్లోకి వెళ్ళిపోతుంది. నెయిల్ పాలిష్లు వద్దు. ఇలాంటివి చెప్తే తిడతారేమో నన్ను. పోనీ ప్రెగ్నెన్సీలో లిప్స్టిక్లు, నెయిల్ పాలిష్లు వేసుకోకండి కనీసం. ఇవన్నీ కూడా మిమ్మల్ని అనారోగ్యం వైపుకే తీసుకెళ్తాయి. దేనివల్ల ఏమొస్తుందో తెలియదు. న్యాచురల్గా కొద్దిగా కాసిన వైట్ స్టాండ్స్ ఉన్నాయి, మీరు హెన్నా పెట్టుకోండి. ఇప్పుడు అందులో కూడా హెన్నాలో కూడా కెమికల్స్ కలుస్తున్నాయి. ఉన్నట్టుండి రంగు వచ్చేస్తుంది. ముట్టుకోగానే కలర్ వచ్చేదాన్ని నమ్మకండి. ముట్టుకోగానే రాదు. కొంచెం తాపిక గోరింటాకు పెట్టుకున్నాను నేను, 3 గంటలు పెట్టుకుంటే వచ్చింది రంగు, న్యాచురల్ది. ఇప్పుడు నువ్వు కోన్ తెస్తావు, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. 3 hours పైన పెట్టుకున్నాను జయ. అవునా? పెట్టుకుంటే వస్తుంది. అప్పుడే గోల్డ్ ఈ కలర్లో వస్తాయి. ఇప్పుడు ఇది కెమికల్ కాదు, తెలుస్తుంది కదా. ఆకు నేనే నేనే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నా. వాటిని వేటినైనా ట్రై చేయండి. ఏదైనా సమస్య వచ్చాక మీరు దాన్ని హ్యాండిల్ చేసే బదులు రానివ్వకుండా చూసుకోండి. ఏ కెమికల్ని అవాయిడ్ చేయగలమో ఆలోచించండి. ఫ్యాషను వాళ్ళంతా వేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ అంతా చేస్తున్నారు, నేను చెయ్యొద్దా? 100 ఉంటాయమ్మా. అవన్నీ పాయింటే. జబ్బు చేస్తే మనకే కదా. స్కిన్ పాడైనా, కళ్ళు పాడైనా, చెవులు పాడైనా, ఇంకేదైనా కొత్త సమస్య వచ్చినా, జుట్టు ఊడిపోయినా ఎవరు ఫేస్ చేయాలి దాన్ని? మీ ఫ్రెండ్స్ ఎవ్వరు ఫేస్ చేయరు. ఫ్యాషన్ దాన్ని సపోర్ట్ చేయదు, మీరే చేయాలి దాన్ని. కాబట్టి అనుభవం చాలా కష్టం. ఏదైనా వస్తే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయటం కష్టం. ముందే మానేయండి. ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పండి. ఒకటి ఇది ఉందా? ముందుకెళ్దాం. ఇంకా ఇప్పుడు ఈ రంగులు వేసుకోవడం బాగా ఏజ్ వచ్చి దాకా అవసరమైతే కానీ దాంట్లోకి వెళ్ళొద్దు. ఒకవేళ కలర్ చేసుకున్నా మీకు ఫ్రంట్ ఎక్కడుందో దాన్ని మాత్రమే ముట్టుకోండి, చేసుకోవటం మాత్రమే చేయండి. తలంతా పెట్టుకుని జుట్టంతా రంగు మారుతామని అనుకోవద్దు. వెనకాల జుట్టు న్యాచురల్గా ఉండి ఫ్రంట్ కొంచెం కవర్ చేసుకోండి. దీనికి మనం ఏం చేయొచ్చు? జనరల్గా మనకి టచ్ చేసుకునేందుకు దొరుకుతున్నాయి. నేను ఈజీ మెథడ్ ఒకటి చెప్తా. ఇది చాలా పురాతనమైన పద్ధతే. కొంచెం వెల్లుల్లి పొట్టు లాంటివి మార్చేస్తే, ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లి పొట్టే చాలా మంచిది. దాన్ని మూకుడులో వేసి బాగా వేయించామనుకోండి, డార్క్గా మాడిపోతుంది, వాసన వస్తుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసుకోండి,
ఈ బాగా మాడిపోయి మసి అయిపోతే దాన్ని ఒక చిన్న బౌల్లో డబ్బాలో పెట్టుకోండి, బాగా పొడి చేసేయండి, పేపర్లో వేసి చేతులు అవ్వకుండా మెస్ చేసుకోకుండా చేయండి. న్యూస్ పేపర్లో కానీ తెల్లటి కాగితంలో వేసేసి అప్పడాల కర్రతో బాగా ఇట్లా అన్నారనుకోండి, అది మెత్తటి పొడి అయిపోతుంది. ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. అందులో కొంచెం ఆవు నెయ్యి కానీ ఆముదం కానీ వేస్తే అది చక్కగా ఇట్లా కాటికలాగా అవుతుంది. ఒకది ఇప్పుడు ఈ ఐలాషెస్కి బ్రష్ చేసుకునేందుకు ఇట్లా తమాషాగా వస్తుంది కదా, ఏమనాలి దాన్ని, మస్కారా బ్రష్. ఆ బ్రష్లు దొరుకుతాయి మీకు. ఒక బ్రష్ని అందులో వేసి పెట్టుకోండి. ఆ బ్రష్తో జాగ్రత్తగా ఇట్లా టచ్ చేసుకోండి, సరిపోతుంది. కవర్ అవుతుంది. గ్రే చిన్న జిడ్డుగా ఉంటుంది. 2 రోజులకు ఒకసారి వాష్ చేసుకుంటారు కదా, పోతుంది. దీంతో మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెల్లుల్లి పొట్టు, ఆముదము ఈ 2 కూడా హెయిర్ కేర్కి మంచివి. మీకు ఇక్కడ ఫ్రంట్ హెయిర్ ఏదైనా ఊడిపోతుంటే జుట్టు పెరుగుతుంది మళ్ళీ. మీకు దాంతో జుట్టు నల్లబడుతుంది, నల్ల జుట్టు వస్తాను నేను చచ్చినా చెప్పనమ్మా. థంబ్నెయిల్స్లోకి వెళ్ళకండి, నేను చెప్పే విషయం మాత్రమే వినండి దయచేసి. దాంతో మీ జుట్టు నలుపెక్కిపోదు, కానీ నలుపు కవర్ అవుతుంది, హెల్దీగా పెరుగుతుంది జుట్టు. ఓకే. ఫర్దర్గా మీకు జుట్టు నల్లబడకుండా, మీ జుట్టు తెల్ల జుట్లు పక్కన రాకుండా ఉంటుంది. మీరు ఏదైనా కెమికల్ టచ్అప్ కనుక చేస్తే అది మిమ్మల్ని ఏం చేస్తుందో నేను చెప్పలేను. కాదు రమ్మగారు, ఇప్పుడు హెన్నా పెట్టుకున్నట్టు పెట్టుకొని హెడ్ బాత్ చేసేయమంటారా, లేకపోతే ఓన్లీ టచ్అప్ కోసం? టచ్అప్ కోసమే చెప్తున్నానమ్మా. దీన్ని పెట్టుకుని వాష్ చేస్తే పోతుంది అది. ఓ, ఓన్లీ టచ్అప్ పర్పస్. ఓన్లీ టచ్అప్పే. నేనేమంటున్నా, మీరు హెన్నా పెట్టుకోండి, కొద్దిగా ఫ్రంట్ హెయిర్ టచ్అప్ చేసుకోండి దీంతో. ఓకే. హెన్నాతో హెల్దీగా అవుతుంది జుట్టు. ఆ హెన్నాలో శుభ్రంగా ఒక ఎగ్ వేసి, ఓ స్పూన్ పెరిగేసి పెట్టుకోండి. దానివల్ల ఎగ్ వల్ల, పెరుగు వల్ల జుట్టు పెరుగుతుంది, స్మూత్గా సిల్కీగా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది. ఎక్కువ ఆరెంజిష్గా కనపడే రకం కాకుండా మెరూనిష్గా వచ్చే రంగులు తీసుకోండి. ఇప్పుడు హెన్నా అండ్ ఇండిగో కలిపి పెట్టుకునే పద్ధతులు కొన్ని కనిపిస్తున్నాయి. ప్రఖ్యాతమైనవి కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. అవునండి. మీరు ఏదో ఒక కంపెనీ దాన్ని తీసుకోండి, చక్కగా హెన్నా పెట్టుకోండి, తర్వాత ఇండిగో పెట్టుకోండి. హెన్నా ఇండిగో 50-50 కలిపి పెట్టుకునే మెథడ్స్ కూడా బోలెడు ఉన్నాయమ్మా. అంత దాకెందుకు రమ్మగారు, మనం అనూసుని మాట్లాడాం కదా మనం, ఆవిడ వాళ్ళు చెప్తున్నారు కదా, చాలా బాగుందండి, బాగుంటుంది. మీరు కావాలంటే అది చెయ్యండి. కాకపోతే వారం వారం పెట్టుకోవాలి. కలర్ అయితే ఊరికే ఇలా వేసేసుకుంటే సరిపోతుంది, వాటికి టైం ఎక్కువ పడుతుంది. హెల్దీ థింగ్స్కి టైం పడుతుంది ఎప్పుడు, ఖచ్చితంగా. సేఫ్ థింగ్కి టైం పడుతుంది. మీరు అన్సేఫ్ థింగ్ నిమిషంలో అయిపోయేది కావాలా, సేఫ్టీ కావాలనేది ప్లీజ్ డిసైడ్ ఆన్ యువర్ ఓన్. మీకు ఇలా కావాలి అంటే మాత్రం మీరు పూర్తి నేటివ్ విధానాల్లోకి వెళ్ళండి. ఏదైనా మంచి నూనె కాచి పెట్టుకోండి, తలకి బాగా మసాజ్ చేసుకోండి ఎప్పటికప్పుడు. కొత్తగా వచ్చే జుట్టు హెల్దీగా పెరుగుతుంది. తెల్ల జుట్లు చిన్నపిల్లలకైతే తెల్ల వెంట్రుకలు ఉంటే కొంచెం వాటి తగ్గుతాయి. ఆయుర్వేదంలో మంచి విధానాలు ఉన్నాయి. ఎవరైనా మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ని చూడండి. మనకి 3 దోషాలు ఉంటాయి జయ, కఫవాత పిత్తాలు మన లక్షణం, మన రకం బాడీకి. మా బాడీలో ఏది పెరిగి ఏది తగ్గితే ఈ జుట్టు ఇలా అవుతుంది. కఫ ప్రకృతి వల్ల జుట్టు తెల్లబడుతుంది. నేను చెప్పలేదా, నాది ఎర్లీ గ్రేయింగే, 30 లోపలే వచ్చేసింది. చేయగలిగేది ఏం లేదు. నేను చాలా సంవత్సరాలు హెన్నాలోనే ఉన్నాను. ఇప్పుడు కూడా హెన్నా అండి ఇండిగోనే నేను పెట్టుకున్నాను. ఇదేంటంటే లాంగ్ లాస్టింగ్ కాదు, ఎక్కువ రోజులు ఉండదు. వారం 10 రోజులు తిరిగేసరికి మళ్ళీ హెయిర్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కవర్ చేసుకోవటమే హెల్దీ మెథడ్ కదా. హెల్దీ మెథడ్. జుట్టు పాడవటల్లా, జుట్టు చక్కగా బంచీగా బాగానే ఉంది కదా. జుట్టు ఊడిపోటాలు, కళ్ళు మంటలు అలాంటివి ఉండవు, అవి లేవు. ఇప్పుడు మనం హెన్నా పెట్టుకున్నా కూడా మీరు చెవులకి, నుదురుకి చక్కగా ఆ నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ రాసుకునే పెట్టుకోండి. ఎందుకంటే ఈ కలరు మొహం మీదకి వస్తుంది. నువ్వు కలర్ చేసుకునే వాళ్ళకి చూడు, టెంపుల్స్ నల్లగా అయిపోతాయి, గోళ్లల్లోకి నలుపు రంగు దిగిపోతుంది, కాలిగోళ్ళు అవి నల్లబడిపోతాయి డై వల్ల. అది ఒంట్లోకి సీప్ అవుతున్నట్టే కదమ్మా ఎంతో కొంత. అన్సేఫ్ వాటికి వెళ్ళొద్దు. బాగా ఖరీదైనవి, బాగా సేఫ్ అనిపించిన వాటికే వెళ్ళండి. మీకు సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయేది, తక్కువ ధరలో వచ్చేది ఎప్పుడు ప్రమాదకారి అని తెలుసుకోండి. బాగా అవసరమైతే కానీ దీని జోలికి వెళ్ళొద్దు. ఆలోచించుకుని దిగండి. రైట్. నమస్తే రమ్య. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి ఇది? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.